హాయ్, నేను మీ వైజాగ్ బషీర్ షేక్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆ బ్యాక్ వర్కౌట్, లాట్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఎన్ని వేరియేషన్ చేయొచ్చు అనేది ఒక నేను ఈజీ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాను. కమల్, లెట్స్ గో. ఫస్ట్ వేరియేషన్, బార్ రాక్ ని హిప్ లెంత్ లో పెట్టుకోండి. గ్రిప్ షోల్డర్ లెంత్, అంటే షోల్డర్ అవుట్ లెంత్ ఈ విధంగా స్టార్ట్ చేసి చూడండి. మనం పుషప్స్ కొడతాంగా, ఆ యాంగిల్ లో పుష్ చేసి మళ్ళీ బాడీని కింద సిటప్స్ యాంగిల్ లో మళ్ళీ మనం బ్యాక్ లాక్కోవాలి. మళ్ళీ పైకి లెగ్స్ అప్ చేసి మళ్ళీ సేమ్ ఈ విధంగా, అంటే కంప్లీట్ గా డౌన్ అయ్యి లాగేటప్పుడు ఈ లాట్ మజిల్ మీద లోడ్ పడుతుందా లేదా అనేది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. అంటే చూడండి, ఈ మజిల్ మీద పూర్తిగా మనం బ్యాక్, అంటే హ్యాండ్స్ పూర్తిగా లాక్ చేసి ఈ యాంగిల్లో చూడండి, సిటప్ యాంగిల్ ఈ యాంగిల్ మొత్తం లెంత్ పెట్టి మళ్ళీ బ్యాక్ పైకి పూర్తిగా పుష్ చేసి మళ్ళీ సేమ్ ఈ విధంగా మనం 3 సెట్స్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పుషప్స్ యాంగిల్, దండి స్టాండ్ యాంగిల్ అలవాటు ఉంటుంది కాబట్టి మీరు ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లోడ్ కూడా చాలా విధంగా, అంటే లాట్ మజిల్ అనేది అంటే కంప్లీట్ గా ఓపెన్, అంటే రెండు వైపులా కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది లాట్ మజిల్. ఈ విధంగా మీరు 3 సెట్స్ చేయండి. సెకండ్ వేరియేషన్కి వచ్చాం. సింగిల్ అండ్ ఆర్మ్ డంబుల్. చూడండి, డంబుల్ నేను 15 kg డంబుల్ పట్టుకున్నాను. ఈ విధంగా చూసారుగా, అంటే నేను 2 legs ఈక్వల్ గా పెట్టుకున్నాను. 2 legs అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక లెగ్ ముందు పెట్టి 1 leg బ్యాక్ పెట్టి ఈ విధంగా, అంటే చూడండి ఈ విధంగా చేస్తుంటారు. ఓకేనా, ఆ విధంగా కూడా చేయొచ్చు, అంటే చేయకూడదని కండిషన్ అయితే ఏం లేదు. నేను నా స్టైల్ ఏ విధంగా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 legs మనం పెట్టుకున్నాం, అంటే ఈక్వల్ గా పొజిషన్ లో పెట్టుకున్నాం. చూడండి, కొద్దిగా బెండింగ్ చేసు, అంటే చాలా మంది ఈ యాంగిల్ ఏం చేస్తారంటే ఇలా పెడుతుంటారు, అది రాంగ్ పొజిషన్. ఈ యాంగిల్ మనం పెట్టుకొని చూడండి, సింగిల్ అండ్ ఆర్మ్ చూడండి ఈ విధంగా పూర్తిగా ఫ్రంట్కి వెళ్ళాలి. చూడండి ఈ విధంగా, అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇలా ఓపెన్ చేస్తుంటారు, అవసరం లేదు. చూడండి, ఈ విధంగా పుష్ చేసి హెడ్ స్ట్రైట్ గా పెట్టి ఈ విధంగా 3 సెట్స్ చేయండి. 12 to 15 రిపిటేషన్ చేసుకోవచ్చు. ఆ లోడ్ అనేది నేను 15 kgs పట్టుకున్నాను. 10 kgs ని స్టార్ట్ చేయండి. చేసేటప్పుడు మాత్రం హెవీగా రిపిటేషన్ చేసుకోవాల్సిన లేదు, ఎందుకంటే హెవీగా చేయడం వల్ల ఆ స్పైనల్ మీదగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు అంత హెవీగా చేసుకోవాల్సిన లేదు. రిపిటేషన్ అయినా కౌంటింగ్ పెట్టుకొని 2 హ్యాండ్స్ ఈక్వల్ గా, అంటే మీకు చూపించాను కదా, ఇప్పుడు ఈ హ్యాండ్ అయిపోయింది. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ పట్టుకొని ఈ యాంగిల్ లో మీరు, అంటే సపోర్టింగ్ అనేది కంపల్సరీ తీసుకోండి. 1 హ్యాండ్స్ సపోర్టింగ్ తీసుకొని 2వ హ్యాండ్ తో మూవ్ చేయండి. ఈ విధంగా రిస్క్ చేయకుండా ఈజీ మెథడ్ లో చాలా ఫ్రెండ్లీగా ఎంజాయ్మెంట్ చేస్తూ మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. థర్డ్ వేరియేషన్, చూడండి, మిషన్ మీద ఈ బార్ ని పూర్తిగా వైట్ యాంగిల్ లో పట్టుకొని ఈ విధంగా పూర్తిగా ఫ్రంట్ కి మూవ్ చేసి మరి పూర్తిగా బ్యాక్ కి లాక్ చేయాలి. అంటే లాకింగ్ చేసేటప్పుడు మనం పొజిషన్ అండ్ లాట్ మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. చేయండి. చేసేటప్పుడు కంపల్సరీ, అంటే ఎఫెక్ట్ పడుతుంది, అంటే లాట్ మజిల్ మీద రెండు వేరియేషన్, అంటే రెండు మజిల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదనేది మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం చేయాలి. ఆ రిపిటేషన్ అనేది 10 to 15 రిపిటేషన్ చేసుకోవచ్చు. లోడ్ అనేది లైట్ వెయిట్ నుంచి మన హెవీ లోడ్కి వెళ్ళొచ్చు, అంటే ఒకేసారి 3 ప్లేట్స్ కూడా పెంచుకుంటూ మనం వెళ్ళొచ్చు. కానీ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ యాంగిల్లో మనం సెట్ చేసుకుని అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఫోర్త్ వేరియేషన్, చూడండి, బార్ కి 10 కిలో 2 ప్లేట్స్ వేసుకున్నాం, అంటే పూర్తిగా 30 kgs అయింది. అంటే ఇప్పుడు గ్రిప్ అనేది మనం, అంటే షోల్డర్ అవుట్ కి మనం గ్రిప్ పట్టుకొని చూడండి, అంటే గ్రిప్ అనేది మనం ఈ విధంగా పట్టుకోవచ్చు లేదా ఈ విధంగా పట్టుకోవచ్చు, అంటే మన కంఫర్ట్ బట్టి ఏ విధంగా మనం గ్రిప్ పట్టుకోవచ్చు. పూర్తిగా బాడీ పట్టుకొని స్ట్రైట్, అంటే స్ట్రైట్ గా పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ విధంగా బాడీ బెండ్ చేసి నీ చిన్న ఫోల్డ్ చేసి చూడండి ఈ విధంగా, అంటే అబ్డామిన్ దగ్గరికి వస్తుంది బాల్, మళ్ళీ పూర్తిగా నేను కిందకి పుష్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా,
ఈ విధంగా ఒక 3 సెట్స్ చేయండి. 10 to 12 రిప్స్ చేయండి. లోడ్ అనేది మీకు తగ్గట్టు మీరు లోడ్ వేసుకోండి. కానీ పొజిషన్ మాత్రం పర్ఫెక్ట్ యాంగిల్లో ఉండాలి. అంటే నేను ఏ విధంగా చేశానో ఇప్పుడు ఆ విధంగా మీరు సేమ్ పొజిషన్ అలాగే చేయండి. ఇది చాలా మంచి ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఈ ఈ యొక్క షెడ్యూల్ మాత్రం చాలా మీరు కేర్ఫుల్గా చేయాలి. లేదంటే స్పైనల్ మీద మాత్రం చాలా ఎఫెక్ట్ పడిపోతుంది. అది అబ్జర్వేషన్ చేసుకుని చేయండి. ఫిఫ్త్ వేరియేషన్ చినప్స్ బార్. చినప్స్ బార్ మీద ఏ విధంగా గ్రిప్ పట్టుకోవాలి, ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. కామా చూడండి, గ్రిప్ అనేది వైట్ గ్రిప్ మీ ఇష్టం. అంటే మాక్సిమం వైట్ గ్రిప్ మీరు పట్టుకోండి. అంటే వైట్ గ్రిప్ పట్టుకోవడం ఏంటంటే మీకు ఎఫెక్ట్ అనేది అంటే లాట్ మజిల్ మీద పూర్తిగా ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. కాబట్టి మీరు వైట్ గ్రిప్ పట్టుకోండి. నెక్స్ట్ లెగ్స్ పొజిషన్ అనేది లెగ్ పొజిషన్ అనేది మీ ఇష్టం. మీరు లెగ్ స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా పెట్టుకోవచ్చు. అంటే లెగ్ పొజిషన్ తో మనకు పని లేదు. మనం మూవ్ చేసింది అప్పర్ పార్ట్ తో కాబట్టి లెగ్స్ యాంగిల్ ఏ విధంగా మనం పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మూవ్ చేయండి. చిన్నప్స్ అంటే షెడ్యూల్ స్టార్టింగ్ లో చిన్నప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బాడీ మొత్తం వార్మప్ లో ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. షెడ్యూల్ మధ్యలో చేయడానికి ఏంటంటే చాలా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మన షెడ్యూల్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కాబట్టి బాడీ అనేది కొద్దిగా ఆల్మోస్ట్ అంటే టైట్ అయి ఉంటుంది, హార్డ్ అయి ఉంటుంది. లాగడానికి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. రిపిటేషన్ కౌంటింగ్ అనేది తగ్గుతుంది. కానీ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ పొజిషన్ లో కన్నా ఎండింగ్ పొజిషన్ లో చాలా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకా మీకు ఈజీగా ఉంది అనుకున్నట్టయితే డంబుల్ అంటే లెగ్స్ మధ్యలో డంబుల్ యాడ్ చేసుకుని కూడా మీరు చేయొచ్చు. ఇది ఏంటంటే చాలా ఎఫెక్ట్ బాగా ఉంటుంది. నెక్స్ట్ పూర్తిగా అంటే షోల్డర్ ఆల్మోస్ట్ వైడ్ కూడా అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ మధ్యలో ఏంటంటే షేప్ చాలా అంటే మనకి చూడడానికి ఇలా లుకింగ్ గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా? 3 సెట్స్ చేయండి. రిపిటేషన్ అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు చెప్పాను కదా, స్టార్టింగ్ పొజిషన్ కి ఎండింగ్ పొజిషన్ కి రిపిటేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి మీ బాడీ కండిషన్ బట్టి మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ పొజిషన్ సిక్స్త్ వేరియేషన్ బైసెప్ రాడ్. అంటే 3 ఫీట్ రాడ్ ఇది. ఆ రివర్స్ కర్ల్ గ్రిప్ పట్టుకుంటాం కదా మనం బైసెప్ షెడ్యూల్ చేసేటప్పుడు, ఆ యాంగిల్ మనం రివర్స్ గ్రిప్ యాంగిల్ పట్టుకొని పూర్తిగా చూడండి, ఈ విధంగా ఫ్లాట్ బెంచ్ మీద పూర్తిగా మనం స్లీప్ అయ్యి లెగ్స్ రెండు పైన పెట్టుకొని చూడండి, హెడ్ పూర్తి కంప్లీట్ గా ఇలా డౌన్ పెట్టుకొని ఈ విధంగా పూర్తిగా లాక్ చేసి మళ్ళీ మనం ఏ పొజిషన్ అయితే స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో చెస్ట్ యాంగిల్ ఆ పొజిషన్ మళ్ళీ తీసుకొచ్చి ఈ విధంగా స్ట్రైట్ గా అంటే కంప్లీట్ గా లాట్ మజిల్ మీద ఎఫెక్ట్ అనేది పడాలి. ఈ విధంగా మూవ్ చేయండి. ఓకేనా? కంప్లీట్ 3 సెట్స్ చేయండి. రిపిటేషన్ అనేది 10 to 12 చేయొచ్చు, 12 to 15 కూడా చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను 5 కేస్ లోడ్ వేసాను. దీనికి మీ ఇష్టం, లోడ్ అనేది మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఈ షెడ్యూల్ మాత్రం అంటే ఈ వేరియేషన్ మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది, బాగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అంటే లార్జ్ మజిల్ మీద కంప్లీట్ డీప్ గా కూడా పడుతుంది. ఇది మనం బెంచ్ షెడ్యూల్ టైంలో పుల్ అవుట్ చేస్తాం కదా, సేమ్ ఆ టైప్ లో. అంటే పుల్ అవుట్ చేసేటప్పుడు మనం క్లోజ్ గా పట్టుకొని హ్యాండ్స్ పూర్తిగా కొద్దిగా డౌన్ చేస్తాం. అంటే ఈ యాంగిల్ ఏంటంటే మన ఈ బాల్ పూర్తిగా లాకింగ్. ఓకేనా? పూర్తిగా బ్యాక్ వెళ్ళేటప్పుడు లాకింగ్ ఉంటుంది, ఫ్రంట్ కి వచ్చేటప్పుడు లాకింగ్ ఉంటుంది. ఈ వేరియేషన్ చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఒకవేళ ట్రై చేయండి. లాస్ట్ వేరియేషన్, ఫైనల్ వేరియేషన్ చూడండి, టీ బార్ యాంగిల్. చూసారుగా టీ బార్. టీ బార్ లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, అంటే ముందుగా నేను స్టెప్పర్ అనేది టీ బార్ పెడుతున్నాను. చూసారుగా, ఇప్పుడు నేను స్టెప్పర్ మీద నించున్నాను. అంటే 2 legs స్టెప్పర్ మీద నించున్నాను. అంటే షోల్డర్ లెంత్ పెట్టుకొని ఇప్పుడు గ్రిప్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే గ్రిప్ మన ఇష్టం. మనం చూడండి, ఈ యాంగిల్ లో పట్టుకోవచ్చు, లేదంటే ఈ యాంగిల్ లో పట్టుకోవచ్చు. అంటే కొంతమంది వి యాంగిల్ బాల్ వేసి వి యాంగిల్ లో కూడా పట్టుకుంటారు. అంటే మీరు కంఫర్ట్ బట్టి ఎలాగైనా మీరు పట్టుకోవచ్చు. ఆ వి యాంగిల్ కూడా మీకు నేను చూపిస్తున్నాను. కమా చూడండి, ఇగో ఇది వి యాంగిల్. అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా గ్రిప్. చూడండి, గ్రిప్ అనేది చూడండి మనం ఇలాగా పట్టుకోవచ్చు, లేదా 2 hands ఇలాగా పట్టుకోవచ్చు, లేదంటే చూడండి ఇలాగైనా పట్టుకోవచ్చు. అంటే మనకి ఎలా కంఫర్ట్ ఉందో ఆ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బాల్ పైన స్ట్రైట్ పట్టుకున్నాం. పొజిషన్ చూసారు, ఈ యాంగిల్ పెట్టాలంటే స్ట్రైట్ గా పెట్టకూడదు. లెగ్స్ అనేది
కొంతమంది ఏంటంటే ఈ యాంగిల్ పెడుతుంటారు, యాంగిల్ పెట్టుకోకూడదు. పూర్తిగా చూడండి, ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటంటే చెస్ట్ యాంగిల్ దగ్గరికి వచ్చింది, పూర్తిగా లాక్ చేశాను. చూడండి ఈ విధంగా చూసారుగా. అలా 10 to 12 రెప్యుటేషన్ చేసుకోండి. పొజిషన్ అయితే మాత్రం ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు పొజిషన్ ఫాలో అవ్వండి. నేను ఈ స్టెప్ వేయడానికి కారణం ఏంటంటే, ఈ స్టెప్ వేసి అంటే నేను కొద్దిగా హైట్ లో నించున్నాను కాబట్టి ఆ లోడ్ అనేది కిందకి లాగుతుంటది. అంటే మనకు డీప్ గా లాట్ మజిల్ మీదకి ఎఫెక్షన్ ఎక్కువ అయితే ఉంటుంది. అంటే కంప్లీట్ గా లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను అది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే, ఈ స్టెప్ వేసుకోవడం వల్ల అంటే మన లెంత్ పొజిషన్ కూడా తెలుస్తుంది కాబట్టి మనం ఆ స్టెప్ యూజ్ చేసుకున్నాం. ఈ విధంగా మీరు 3 సెట్స్ చేయండి. రిపిటేషన్ అనేది 10 to 12 రిపిటేషన్ చేసుకోండి. అంటే లోడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్ గా అంటే మీరు బెల్ట్ మాత్రం మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్ట్ యూజ్ చేసుకోకపోతే ఇప్పుడు ప్రజెంట్ బాగుంటది, రాను రాను స్పైన్ మీద అంటే బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం జిమ్ చేయాలి. దేని గురించి చేస్తున్నాం? మన బాడీ కండిషన్, మన హెల్త్ బాగుండాలి, మన షేప్ బాగుండాలి అని చేస్తాం. అలాగే సేఫ్టీ కూడా అంతే మనం ముఖ్యం. సేఫ్టీ కూడా ఉండాలి. సేఫ్టీ లేకపోతే మనం ఏ విధంగా పని చేయకూడదు. ఎందుకంటే మన బాడీలో మనకు తెలుసు నేను చేయగలను అనేది, కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అది బాడీ సపోర్ట్ చేయదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ, నెక్స్ట్ ఫుడ్, ఆ తర్వాత జిమ్. ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. అంటే మీ బాడీ మీరు చెప్పే విధంగా మీరు సెట్ చేసుకోండి. చూసారుగా గైస్, చాలా ఈజీగా ఒక 7 వేరియన్స్ తో బ్యాక్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది షెడ్యూల్ ప్రిపేర్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు ఏ విధంగా అంటే పిన్ టు పిన్ ఏ విధంగా చేసుకోవచ్చు అని మిస్టేక్స్ లేకుండా ఈ విధంగా బిగినర్స్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ షెడ్యూల్ అనేది చాలా ఈజీగా చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. మంచి బాడీ కూడా బిల్డింగ్ అవుతుంది. ఈ విధంగా మీరు అంటే మీకు ఏ విధమైన డౌట్స్ ఏమి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ ఈ షెడ్యూల్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొద్దిగా లైట్ ఫుడ్ మీరు తీసుకోండి. అంటే బ్యాక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా లైట్ ఫుడ్ తీసుకోండి. ఆ లైట్ ఫుడ్ కూడా దేనికంటే మనం కంప్లీట్ గా అంటే ప్రాక్టీస్ అనేది లాట్ పొజిషన్ ఏంటంటే కంప్లీట్ మనం బెండింగ్ అయ్యి చేస్తుంటాం. అంటే కొన్ని వేర్స్ కాబట్టి అంటే మనం తిన్న ఒక ఉంటుంది కదా, అది అంటే వామిటింగ్ రూపంలో రావడానికి ఇక అంటే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే వామిటింగ్ రూపంలో రావడానికి బయటకు వచ్చేయడానికి అంటే కొద్దిగా అనేజీగా ఈ విధంగా ఫీలింగ్ ఉంటుంది. అంటే తినే ఫుడ్ కూడా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినేసి అప్పుడు మీ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ అంటే బెల్ట్ కంపల్సరీ మీరు బెల్ట్ వాడాలి. ఎందుకంటే లోడ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సేఫ్టీ బెల్ట్ అనేది మాత్రం మీరు తీసుకోండి. అంటే సేఫ్టీ లేకుండా మీరు ఏ విధమైన షెడ్యూల్ మాత్రం ప్రిపేర్ చేసుకోవద్దు, చేయొద్దు కంపల్సరీ. అంటే మనం ఇంకా చెప్పాను కదా మీకు, అంటే మనకి కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది కానీ బాడీకి కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, అక్కడి నుంచి సపోర్ట్ చేయదు. దీనివల్ల లైఫ్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలి. అందుకే ఎందుకంటే ఒక సీనియర్ గా అంటే సీనియర్ చాలా మంది చూసాం కాబట్టి మీకు అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ రాకుండా ఏ విధమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా మేము ముందుగా మీకు సేఫ్టీగా చెప్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీ అబ్జర్వేషన్ చేసుకోండి. సేఫ్టీ ఫస్ట్ వాడండి. మీరు ఏ విధంగా అంటే ఏ షెడ్యూల్ చేసేటప్పుడు అయినా సరే మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు హ్యాండ్ గిల్ చాలా మందికి ఈ హ్యాండ్స్ దగ్గర కూడా మీరు చాలా మంది చూడండి పాడైపోతుంటే కాయలాగా కాసి మీరు ఈ హ్యాండ్ గ్రిప్ కూడా పెట్టుకోండి. అలాగే స్క్వేర్ యాంగిల్ చేసేటప్పుడు నీ సపోర్టింగ్ గ్రిప్స్ కూడా తీసుకోండి. అలాగే బెల్ట్ పొజిషన్ కూడా తీసుకోండి. సేఫ్టీ అన్ని విధాలుగా సేఫ్టీస్ ఉంటాయి కాబట్టి ప్రతి సేఫ్టీ తీసుకుని ఆ విధంగా మనం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత మనం జిమ్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ఇలాగే కొత్తగా నేను ప్రిపేర్ చేస్తుంటాను మీ గురించి, నా గాయస్ గురించి నాకు షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ వైజాగ్ బషీష్.